సో హలో ఎవ్రీవన్. సో ఈ క్వశ్చన్ అయితే గేట్ ఈసీ 2025లో 2 మార్క్స్కి అయితే ఇచ్చారు. సో దిస్ క్వశ్చన్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మ్యాక్సిమం అండ్ మినిమం కాన్సెప్ట్. సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఏ వెక్టర్ అండ్ బి వెక్టర్స్ అని టూ ఇచ్చారు, కాలమ్ వెక్టర్స్. అండ్ ఈ సేయింగ్ ఎక్స్ ఈజ్ ఎ రియల్ వాల్యూ స్కేలర్ వేరియబుల్. అండ్ ఒక ఫామ్ అయితే మెన్షన్ చేశాడు, దట్ ఈస్ నథింగ్ బట్ యూక్లిడియన్ ఫామ్. సో అది వచ్చేసి యూక్లిడియన్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ వై1 వై2 ఉంటే ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ వై1 స్క్వేర్ ప్లస్ వై2 స్క్వేర్ అనమాట. సో వీ వాంట్ టు ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ యూక్లిడియన్ ఫామ్ వచ్చేసి ఏఎక్స్ మైనస్ బి. సో ఫస్ట్ ఏఎక్స్ మైనస్ బి ఫైండ్ అవుట్ చేస్తే మనకి కాలమ్ వెక్టర్ ఎక్స్ అండ్ ఎక్స్ మైనస్ 3√2 వచ్చింది. సో యూక్లిడియన్ ఫామ్ ప్రకారం ఇట్ విల్ బి ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3√2 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ అవర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. Yes. So from this we want to find out the minimum value of f of x. Yes. So for that we have to use the concept of maximum and minimum. First we have to find out f dash x and we have to equate it to 0. So from that, if we equate it to 0, we will be getting the value of x as 3/√2. So this is our stationary point. So ఇది one and only one stationary point కాబట్టి, so no need to find out f double dash of x and claim it to less greater than 0. సో ఆ స్టెప్ అంతా అవసరం లేదు. జస్ట్ మనం ఫంక్షన్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మినిమం వాల్యూ వచ్చేస్తుంది. సో మినిమం వాల్యూ ఆఫ్ దిస్ యూక్లిడియన్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ దిస్ వాట్ వాల్యూ వచ్చిందో అది సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఎఫ్ ఆఫ్ 3/√2. సో ఎఫ్ ఆఫ్ 3/√2 ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫైనల్లీ 3 వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మినిమం వాల్యూ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. సో వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో జస్ట్ ఆ టర్మినాలజీస్ చూసి మనం భయపడచ్చు కానీ అంతేం లేదు. సో ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎస్.